పెద్ద కొడుకు ముందర మూట అంటే బాగా తిని తిని నా కొడుకు చూడండి ఎంత బాగా పెంచుకున్నాడు. ఓహో రామా జీవ సమాధి అయినట్టున్నావు కదా మా అప్ప. ఎవరు స్వామి నువ్వా? తట్టెత్తుకొచ్చున్నాడు, టబ్బెత్తుకొచ్చున్నాడు. ఓ ఈ నైతే ఎవరు ఇచ్చినారు ఏమో. ఎవరు అప్పుడు నువ్వా? రాఘులరెడ్డి కొడుకు గోవిందరెడ్డి. బొట్టంబలు పెట్టినాడా? ఓ పుట్టినాటికి తీసుకునిలేదా మింగా నువ్వా? పాపం పేర్లు దేవరా ఏం లేదా? ఎందరు మీరు కొడుకులా? 7 మంది కొడుకులు. 7 మంది? ఏడిదా? 7 మంది కొడుకులు. మొండి కొడుకులు 7 ముండా నా కొడుకు 7 మంది కొడుకులు కాదు 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులు. ఓ ఈడినైతే నా కొడుకు అమ్మ 7 జనం కొడుకులు. ఎవరికే? మీ అమ్మకే? మా అమ్మకి 7 మంది కొడుకులు. మీ అమ్మకి 7 మంది, మీ అక్కకి 7 మంది, టోటల్ 14 మంది. ఇద్దరికి సేరి 7 మంది. ఓ ఇద్దరికి నువ్వు? నేను ఒకటే వాడను. ఒకటో నంబర్ పెద్ద కొడుకు నువ్వే? నంబర్ 1. నంబర్ 1. అందరు మీరు కొడుకులు 7 జనం. 7 మంది. 7 జనం కొడుకులు పుట్టినారు. నీ పేరు? గోవిందరెడ్డి. చిన్నాన్న పేరు? వెంగళరెడ్డి. 5 జనం పేర్లు చెప్పు. చెప్పన్నా. ఈ నడుము నేను ఇంట్లో లేదన్నా. అవునా? తెలియదు నీకే? మర్చిపోయినా. నేను చెప్తాను వేసుకో. 5 జనం ఇంకా చింతామణి జేకే కృష్ణారెడ్డి, బాగేపల్లి సుబ్బారెడ్డి, దినపల్లి నాగరాజరెడ్డి, గుండూరు శ్రీనివాసరెడ్డి, ఇంక సుధాకర్ రెడ్డి. పర్వాలేదు నాకింత నీకు బాగా జ్ఞాపకం ఉందా? అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మీరేమో అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తావన్నా? వాళ్ళ చదువు నేను బాగా చదివిస్తున్నా, వాళ్ళు ఎట్లా అయిపోయారా? అవునులే నువ్వు చదివి వాళ్ళని చదివించే నీ జీవనం త్యాగం చేయండి. అవునన్నా. ఇప్పుడు మీరు 7 జనం కొడుకులో 7 సార్లు భర్త ఇంటికి వస్తాను అప్పుడు చాలా కోపంలో ఉన్నాడు. ఎలా మీరు సేద్యం చేయండి? నా తమ్ముడు వెంగళరెడ్డి ఉన్నాడు కదా, వాడు చేతులు చెక్కుని అలాంటి పడిపోయినాడు. ఎలా వాడు సేద్యం చేయండి? మేము 7 మంది కుమారులు కదా, 6 మందికి ఎద్దులు ఉండవి. నా తమ్ముడు వెంగళరెడ్డికి ఎద్దులు లేవు, అందువల్ల సేద్యాలు చేస్తా అందులో. చిన్నవానికి ఎద్దులు లేదని వాడు సేద్యం చేస్తాను. పెద్దోళ్ళకి మీకు ఎద్దులు ఉండ మీరు చేయొచ్చు కదా. మేమేమో చేయాలని పోతానమ్మా. మా ఇంట్లో మా పెళ్ళాన్ని సేవిస్తాను లేదు, మీరు చేయాలని పోతామన్నా. మీ పెళ్ళాము సేవిస్తాను కదా, మీరు చేయకపోతారు వాళ్ళు చేయనిస్తాను. మీకేం కాయలాలు ఉండాలి చూపించుకోండి. ఆడని టెస్ట్ చేపించుకోండి, యూరిన్ టెస్ట్. నా కొడుకులా చెప్పేది వస్తుంది అమ్మ. మీకు మేము సేద్యం చేయకపోతాము వాళ్ళు పక్కతో మెల్లొచ్చు అమ్మాయ కాదు, మేము సేద్యం చేయకపోతాము వాళ్ళు చేయిస్తాను లేదు అట్లా చెప్పాలి. చేయకపోతాము వాళ్ళు చేయినా కొడుకు ఏరినా కొడుకు. సరే ఇప్పుడు మీ పెళ్ళాం గారు వాళ్ళు వద్దంటాను లేదా? అంటే మేము 7 మంది కుమారులు కదా, 6 మంది సేద్యాలు చేస్తే నా తమ్ముడు వెంగళరెడ్డికి భాగం ఇయ్యాలా అని. అంటే వాడు భాగం తీసుకునేవాడు, వాడు చేస్తే మీరు చేయండి. వాళ్ళ ఊరికే భాగం వేయాలా అట్లా మీ పెళ్ళాము అట్లా చెప్పండి. నీకు ఇట్లా పోతే అనాస వచ్చి చేయిస్తున్నారు నా కొడుక. ఎంటికి ఇరిపేసుకొని నెయ్యి వేసుకొని పోతే అట్లా తీసుకొని మకం చేస్తా. ఇప్పుడు మీ అప్పకి ఏమి చెప్పాలి చెప్పు. ఒక మాట చెప్పు. దుబాయ్ పట్టణానికి వెళ్ళి డాబాయ్ కుర్రలు తెచ్చి కడితే సేద్యాలు చేస్తామని చెప్పు. లేకుంటే మా అంతస్తుడికి 7 వాకాలు పెట్టేస్తామని చెప్పి ఇంటికి 7 వాకాల్లో 7 వాకాలు పెట్టుకుని వెళ్ళిపోతే మీ అప్ప మీ అమ్మని ఎవరు సాకేదా? ఇలా మీ అమ్మనేమో నేను తొడకపోతా, మీ అప్పుని అనా కూడా తొడకపోతాడు. పత్రికల్లా నాకు ఈ నడుము సేద్యం చేయకుండా ఇంకా పూజ చేస్తాను ఏమే కోళ్ళ దొంగతనం చేయకపోతాడా? మీ అప్పుడే కాదురా మిగిలిన సిమెంట్ ఎత్తుకోతే దీని ఆ పనికి పోతాను లేదన్నా. కోళ్ళు నువ్వు? నేను లేదప్ప, నేనేమంటాను అఫీషియల్ గా దేవస్థానం వెళ్తా ఉంటాను.
అఫీషియల్ గా దేవస్థానం వెళ్తా. ಯಾವ దేవస్థానం అంటావా? శుక్లం చేస్తామా నువ్వు? శుక్లం కాదు నా కొడుక, శుక్లమ్మ. అదే బాగా వెళ్తా. అవునన్నా. పర్వాలేదు, బిజినెస్ పర్వాలేదన్నా, బాగా ఇంటింట్లో ఎముకలు వేస్తాను. ఎంత దినానికా? ఇప్పుడు మీ అప్పుకు చెప్పి ఎద్దులు తీసుకురామని చెప్తానా? నన్ను చిన్నప్ప అన్న, చిన్నప్ప అన్న. నువ్వు మా అప్ప మన అన్నతో మండలమే ఆడలే మీ అమ్మ, నేను ఆలు మొగులు. అవునా? అలాంటి మీ అమ్మనాడు అమ్మ నీకు ముందు మొగుడు ఎవరమ్మా? నాకు చెప్పిన లేదా దమ్ము ముందా? నువ్వు చెప్పాక నువ్వు ఇంట్లో ఉంటాయి కదా. కావాలంటే చూడు, నీ ముక్కు నా ముక్కు సేమ్ టు సేమ్. ఏం చెప్పా? నీ ముక్కు నా ముక్కు సేమ్ టు సేమ్. ముక్క అయ్యయ్యో. ఇప్పుడు మీ అప్పుకు చెప్పి ఎద్దు తీసారమని చెప్తాను పో. పోతున్నా చిన్నప్ప అంటావా? అట్లానే ఎక్కినామా. ఈ నడు మా అప్ప చిల్లర కాసులు కూడా ఇచ్చేదా నాన్న? అందుకే 20 రూపాయలు అంటాను. చిన్నప్ప 20కి చిన్నప్ప అంటావా? 30 ఇస్తా? 30 ఇస్తా పెద్దప్ప అంటే అంతే. అంతే అంతే. 60 ఇస్తా? 60 ఇస్తే అప్ప అంట. నేను 100 రూపాయలు ఇచ్చేస్తారా? 100 రూపాయలు ఇచ్చానుకో మా అమ్మని పుచ్చుకోవచ్చు 3 దినాలు చెట్ల. అవునా? తోడరాపో, తోడరాపో మీ అమ్మని తోడరా. 100 రూపాయలు ఇస్తాం పో. వెళ్ళిపో నా కొడుకు, వెళ్ళిపోకరా నా కొడుకు. 100 రూపాయలు కమ్మ. ఎత్తుకో పరక, ఎత్తుకో పరక నా కొడుకు. వెళ్ళిపోక 300 రూపాయలు కమ్మనంటాడు నా కొడుకు. ఎప్పుడు ఓ ఏముండవరా నా కొడుక, వెళ్ళిపోకరా.